అహంకారంతో అధికారం హాంతో గౌరవంతో లేలే ఇలా ఒక అధికార హాంకంతో మాట్లాడుతున్నారు. నిజంగా నేను మాట్లాడుతున్నానంటే ఒక ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ ముఖ్యమంత్రి కాగా అనేకమైనటువంటి ఆరోపణలు కవితను చేయొచ్చు. కవిత రేపు కడిగిన ఆనంతలా బయటకు రావచ్చు. కానీ ఒక ఓటుకు నోటు కేసులో దొరికినటువంటి దొంగ ఇలా జైలుకు వచ్చి జైలు కూడా తిన్నాడు, అయినా ముఖ్యమంత్రి అయిండు. కానీ కవిత మీద ఆరోపణ చేసుకుంటే అధికారం మీకు ఎక్కడిది? ఇలా నేను అడుగుతా ఉన్నా. ఒక తెలంగాణ రాష్ట్రంలో మైనార్టీ కార్పొరేషన్ కానీ మైనార్టీలకు మొన్న కనీసం రంజాన్ పండుగ జరిగితే కనీసం బట్టలు కూడా చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. కానీ అనేకం చెప్తారు కొద్దిగా తాతనాడు కాంగ్రెస్ పార్టీకి వద్దు. ఏదేమున్నా తెలంగాణ రాష్ట్రంలో కాబోయే ముఖ్యమంత్రి మళ్ళా కలకుల చంద్రశేఖర్ రావే ప్రభుత్వం కూడా మేమే ఈ కాంగ్రెస్ పార్టీ లేదు. ఈ కాంగ్రెస్ పార్టీ దమ్ము ధైర్యం ఉంటే కేసీఆర్ గోవింద్ అయినా కేసీఆర్ మీరు అందరు కాంగ్రెస్ ఒకటే కోరుకుంటారు. కేసీఆర్ చచ్చిపోలే, కేసీఆర్ చచ్చిపోనాయా, కేసీఆర్ చచ్చిపోయినా కేసీఆర్ ఆశయం చచ్చిపోదు, కేసీఆర్ అయితే తెలంగాణ చచ్చిపోదు. కేసీఆర్ 100% తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు. ఒకటే చెప్తున్నాం మీ అందరూ దయచేసి మీరు ఎంతసేపున్నా ఇలా ఒక ఓటుకు నోటు దొంగ కేసులో దొరికినటువంటి ముఖ్యమంత్రి కాగా ఇలా కవిత గురించి ఆరోపణలు ఎందుకు? అది అవుతుందో పోతో అనేకమైనటువంటి కేసులు రావచ్చు. కానీ ఏదేమున్నా తెలంగాణ రాష్ట్రాన్ని పాలించేది, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది కూడా కేసీఆర్, చంద్రశేఖర్ రావే. రేపు అధికారంలో మేమే ఉంటాం. నా పేరు శంకర్ అన్న. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి దొరికిండు. ఓకే, అది ఎప్పుడు దొరికిండు? కేసీఆర్ సీఎం ఉన్నప్పుడు ఆయన హయాంలో దొరికింది. మరి అప్పుడున్నప్పుడు కేంద్రం ఏం చేసింది? ఓటుకు నోటు కేసులు అనేది ఓన్లీ స్టేట్కి సంబంధించింది కాదు కదా, సెంట్రల్కి సంబంధించి, ఈసీకి సంబంధించి. అవునా కదా?